దీని గురించి తెలుసుకున్నాం. ఇంకా ముందుకెళ్ళి ఇంకా దీంట్లో డాక్టర్ సన్నీ సాటిన్ గారు ఏం చెప్పారో, ఆ విషయాలన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. మరి లాస్ట్ క్లాస్‌లో చెప్పిన అంశాలు కూడా ఈ క్లాస్‌లో చెప్పుకుంటూ మనం ముందుకెళ్దాం. దీన్ని తెలుగులో ఈ పుస్తకం పేరు 'మహా అవతరణ' అన్న పేరుతో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ పుస్తకం గురించి మరి ఎన్నో సార్లు మరి ప్రతిసారి ఒక నోటంపర విన్నాం. మరి ఎంతో అద్భుతంగా కూడా ఈ పుస్తకం గురించి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ డేలో ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రెండ్స్, మన ఒక భూమి ఒక హై వైబ్రేషన్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది. మన భూమి ఒకటే కాదు. ఇన్‌ఫాక్ట్ మన సోలార్ సిస్టమ్ మొత్తం కూడా ఒక హై వైబ్రేషన్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది అన్నది మనం చెప్పుకున్నాం. ఆ హై వైబ్రేషన్ జోన్ పేరే ఫోటాన్ బెల్ట్. ఆ ఫోటాన్ బెల్ట్‌లో మొత్తం మన ఒక సోలార్ సిస్టమ్ అంతా కూడా వెళ్ళిపోతుందన్నమాట. అంటే సూర్యుడు దాంతో పాటు ఉన్న ప్లానెట్స్ అన్నీ కూడా ఆ ఫోటాన్ బ్యాండ్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే రాబోయే 8 సంవత్సరాల తర్వాత మనం ఆ ఫోటాన్ బ్యాండ్‌లోకి వెళ్ళిపోతాం. ఆ ఫోటాన్ బ్యాండ్‌లో మన ఒక ఈ సోలార్ సిస్టమ్ 2000 సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ ఫోటాన్ బ్యాండ్‌లోకి. ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే ఇయర్ 2029 నుంచి ఆ ఒక హ్మ్. కొత్త సంవత్సరం మొదలవుతుందన్నమాట. 2029 నుంచి. అలాగే సరే ఇప్పుడు ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి కదా! మరి ఏమైనా డిస్ట్రక్షన్ ఏమైనా జరుగుతుందా అంటే, దేర్ విల్ బి నో మేజర్ డిస్ట్రక్షన్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అని డాక్టర్ సన్నీ సాటిన్ గారు తన పుస్తకంలో చెప్పడం జరిగిందన్నమాట. అంటే మనం ఎన్నో సివిలైజేషన్స్ చూసాం దీనికంటే ముందర అవన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోయిందన్నమాట. ఎప్పుడైతే యుగ మార్పిడి జరుగుతుందో అప్పుడు డిస్ట్రక్షన్ అనేది సహజం. ఆ డిస్ట్రక్షన్ లేకుండా ఇప్పుడు దాకా జరగలేదు. 3 సార్లు 3 సార్లు డిస్ట్రక్షన్ జరగడం జరిగిందన్నమాట. కానీ ఇప్పుడు మనం మరి కొత్త యుగ మార్పిడిలోకెళ్తున్నాం. ఎప్పుడైతే మన సోలార్ సిస్టమ్ అంతా కూడా మరి ఫోటాన్ బ్యాండ్‌లో వెళ్ళిపోతుంది కదా! అప్పుడు డిస్ట్రక్షన్ ఏమీ లేకుండా ఇది జరుగుతుందన్నమాట. అంటే భూమిపైన భూకంపాలు రావడం ఇలాంటివన్నీ ఏం జరగవన్నమాట. సహజంగానే మనం సోఫా మీద కూర్చుని టీ తాగుతూ ఉంటాం. మన సోలార్ సిస్టమ్ అంతా కూడా మనం మామూలుగా వెళ్ళిపోతుంది. అలాగే మన ఈ యొక్క సహజమైన బాడీస్‌తోనే ఈ యొక్క ఫిజికల్ బాడీస్‌తోనే మనం ఆ షిఫ్ట్‌కి సునాయాసంగా ఎదుర్కొంటాం అన్నమాట. అందుకే మన ఒక భూమి యొక్క పరిక్రమ కూడా చాలా స్పీడ్‌గా తిరిగిపోయింది. అంటే ఇదివరకు మన భూమి యొక్క పరిక్రమ 24 అవర్సే ఉండిట్ట. కానీ ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూస్తేట 24 అవర్స్ కాకుండా అది 18 అవర్స్, 16 అవర్స్, 15 అవర్స్‌కి కుదించిపోయిందన్నమాట. అంటే 24 అవర్స్ ఇప్పుడు 24 అవర్స్ కాదు. అది 15 అవర్స్‌లోనే కంప్లీట్ చేస్తుంది. ఎర్త్ ఒక రొటేషన్. ఆ ఎర్త్ ఒక రొటేషన్ 15 అవర్స్‌లోనే కంప్లీట్ చేస్తుంది కాబట్టి పగలు, రాత్రి తొందరగా అయిపోతుంది. మనం తొందరగా ఆ ఫోటాన్ బ్యాండ్‌లోకి తొందరగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో, సిన్స్ ఎంటైర్ యూనివర్స్ ఈస్ కనెక్టెడ్ అదర్ సివిలైజేషన్స్ అంటే మన యు ఈ మన మన ఒక సోలార్ సిస్టమ్ ఇది ఒకటే కాదు. ఈ ఒక గెలాక్సీ కాదు. మరి ఎన్నో గెలాక్సీస్ కూడా ఈ ప్రపంచంలో అన్నవన్నీ కూడా కనెక్టెడ్ ఉన్నాయి. సో, అవన్నీ కూడా అంటే ఇంటర్ గాలాక్టిక్ ఫెడరేషన్ వాళ్ళు. అంటే అది మనకి ఇప్పుడు యూఎన్ఓ ఎలా ఉందో మన ఒక ఈ ఈ కంట్రీస్ అందరికీ కూడా యుఎన్ఓ అనేసి అంటారు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేసి ఎలాగైతే ఉందో, అలాగే ఈ ఒక గెలాక్సీస్ అందరికీ కూడా ఒక యూఎన్ లాంటిదన్నమాట. దాని పేరు ఇంటర్ గాలాక్టిక్ ఫెడరేషన్ అనేసి చెప్పుకుంటాం. సో, ఆ ఇంటర్ గాలాక్టిక్ ఫెడరేషన్ అన్నలో ఉన్న వాళ్ళందరూ కూడా మన ఎర్త్ ఎంత తొందరగా ఫోటాన్ బ్యాండ్‌లోకి వస్తుందో అన్నది అది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో, ఆ విధంగా వాళ్ళందరూ కూడా మన కోసం హెల్ప్ చేయడం కోసం కూడా రావడం జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో మనకి ఎప్పుడైతే మనం ఏలియన్స్ అని చెప్పుకుంటాం కదా! వాళ్ళందరూ కూడా మనకి భౌతికంగా మనకి కనిపియడం జరుగుతుందన్నమాట. సో, మనం రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితం కూడా డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. మరో మరి ఏలియన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో వాళ్ళ దగ్గర ఉందట. కానీ అది బహిర్గతం చేయట్లేదట. అలా అనేసి న్యూస్ పేపర్‌లో కూడా రావడం జరిగింది. కొన్ని రోజుల క్రితం నేను చూసాను. సో, వాళ్ళు ఎందుకు బహిర్గతం చేయట్లేదంటే గనక ఏలియన్స్ ఉన్నారు. వాళ్ళతో మనం కాంటాక్ట్ చేయగలుగుతాం అన్న విషయాన్ని ఆ ఒక విషయానికి మనందరూ రెడీగా లేము. అంచేత ఆ విషయాన్ని బహిర్గతం చేయలేట. కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా
మనం ఏలియన్స్ ని ఫిజికల్ గా చూడగలుగుతాం, ఫిజికల్ ఐస్ తో చూడగలుగుతాం. మన ఒక ఆలోచన కూడా మన మార్పు రావడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ తో మనం ఉన్నాం. అంటే ఆ ఏలియన్స్ వస్తే కనుక మనం డిస్ట్రాయ్ చేయడానికి వస్తారని ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచన కూడా ముందు మునుపు మారుతుంది. మారి మనం ఏంటంటే కనుక ఏలియన్స్ ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. యాక్సెప్ట్ చేసి మనం వాళ్ళు చెప్పిన ఒక సబ్జెక్ట్ ని మనం అనుసరిస్తూ మన ఒక టెక్నాలజీలో చేంజెస్ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన చేంజ్ అయిన టెక్నాలజీస్ తో మరీ ఇంత వేగంగా వేరే గ్యాలక్సీస్ కూడా మనం ట్రావెల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అమెరికాకి వెళ్తున్నాం, మరి యుఏఈకి వెళ్తున్నాం, మరి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాం, అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఎలా అయితే విహరిస్తున్నాం, రాబోయే కాలంలో మనం వేరే గ్యాలక్సీస్ కి ఈజీగా సునాయాసంగా వెళ్ళగలుగుతాం అనమాట. సో ఆ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో కొత్త ప్రపంచంలో ఎలా ఉంటుంది ఏంటి అంటే కనుక ఎవ్రీ వన్ విల్ ఆపరేట్ ఫ్రమ్ ది హార్ట్ బేస్డ్ ఆన్ ది అన్కండిషనల్ లవ్ ఫర్ ఆల్. సో అందరూ ఎలా ఆపరేట్ అవుతారంటే అన్కండిషనల్ లవ్, అంటే కండిషన్ రహితం అయిన ప్రేమతో అందరూ ఆపరేట్ అవుతారు. అంటే ఇప్పుడు ఏంటంటే కనుక కండిషనల్ లవ్ అనమాట. సరే నువ్వు ఈ పని చేసి పెట్టు అప్పుడు నేను ప్రేమిస్తాను అని ఈ కండిషన్ ఇప్పుడు నడుస్తుంది. కానీ రాబోయే ప్రపంచంలో అలాంటి కండిషన్స్ ఏమి ఉండవు. ప్రేమగానే చేస్తారు తప్ప ఒక కండిషన్తో నువ్వు కండిషన్ లవ్ అన్నది ఉండదన్నమాట రాబోయే కాలంలో. ప్రతి ఒక్కళ్ళు మనసు నుంచి ఆలోచిస్తారు. మనసు నుంచి ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు మన తల్లి ఉంది. మరి ఆమె ఎలా ఆలోచిస్తుందండి? మనసుతో ఆలోచిస్తుంది. హార్ట్‌తో ఆలోచిస్తుంది. ఎందుకంటే నేను ఈ భోజనం తయారు చేసి పెడుతున్నాను. మరి వాళ్ళందరికీ కూడా ఈ తిన్న వాళ్ళందరూ కూడా మరి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని మరి ఎంతో ప్రేమతో మనందరికీ కూడా మా ఆ తల్లి అన్నది వడ్డించడం జరుగుతుంది. అలాగే ఎలాగ వడ్డిస్తుంది కూడా. అలాగే అలాంటి అన్‌కండిషనల్ లవ్ ప్రతి ఒక్క వ్యక్తిలోనూ రాబోయే కాలంలో మనం చూడగలుగుతాం. అలాగే కొత్త ప్రపంచంలో ఏంటంటే ఫ్రీ విల్ అన్నది ఎంఫసిస్ అవుతుంది. ఫ్రీ విల్ అంటే ఏంటి అండి? మనం ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే కనుక వాళ్ళు చెప్పారని, వీళ్ళు చెప్పారని చేస్తాం. మళ్ళీ తల్లిదండ్రి వాళ్ళు చెప్పారు, లేకపోతే ఈ సమాజంలో వీళ్ళందరూ చెప్పారు అన్న అంశంతో మనం వర్క్ చేస్తున్నాం. కానీ రాబోయే కాలంలో అలా జరగదు. రాబోయే కాలంలో మనకి ఏం చేయాలనిపిస్తుందో అదే చేస్తాం. అలాగే డాక్టర్ సన్నీ సాటిన్ కూడా తన పుస్తకంలో చదివారు. ఆయన చదివే రోజుల్లోట రెండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బాగా వర్తించి రెండే ఏంటి స్ట్రీమ్స్ ఉండేవిట. ఒకటేమో మెడికల్, ఒకటేమో ఇంజినీరింగ్. నువ్వు మెడికల్ అక్కర్లేదు అనుకుంటే ఇంజినీరింగ్‌లో చేరాలి. ఇంజినీరింగ్ అక్కర్లేదంటే డాక్టర్‌లో చేరాలి. ఈ రెండే స్ట్రీమ్స్ ఉండేవిట. దానికంటే మించిన వేరే స్ట్రీమ్స్ ఉండేవి కావట. వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు రెండే స్ట్రీమ్స్ చెప్పేవాట. మెడికల్‌లో జాయిన్ అవుతావా? ఇంజినీరింగ్‌లో జాయిన్ అవుతావా? ఈయనకేమో మెడికల్ ఇష్టం లేదు. అంచేత బలవంతంగా ఇంజినీరింగ్ చేపించేసారన్నమాట. ఈ పుస్తకం రాసిన ఆథర్‌కి. సో ఆ విషయాలు కూడా మనం రాబోయే స్లైడ్స్‌లో మనం చూడగలుగుతాం. అలాగే అలాంటి ఫ్రీ విల్ లేకుండా మనం ప్రతి వాళ్ళు చదువుతూ ఉంటారు. ఒక ఫుట్బాల్ ప్లేయర్‌ని తీసుకొచ్చి నువ్వేమో డాక్టర్ అయిపో అంటే వాడు అవుతాడు బలవంతంగా. కానీ ఆ మనసు అన్నది ఉండదు. ఎప్పుడైతే మనసు రహితమైన పనులు నువ్వు చేస్తావో అక్కడ స్ట్రెస్ ఎక్కువుంటుంది. ఆ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు నీ ఒక ఆలోచనలు కానీ, నీ ఒక పర్సనల్ లైఫ్ కానీ అన్నీ దెబ్బతింటాయి. దాని మూలంగా చాలా మటుకు మనం రోగాల్ని మనం ఆహ్వానించినట్టు అవుతుంది. మరి ఎంతో జీవితం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ఫుడ్, వాటర్, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నది మనకి సవ్యంగా లేదు. కొంతమందికి చిక్కుతోంది. కొంతమందికి చిక్కట్లేదు. సో క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకే అది సంభవం అవుతుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు రాబోయే కాలంలో అందరికీ రోటీ, కపడా, మకాన్, తర్వాత ఎడ్యుకేషన్ అన్ని వనరులన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయని సన్నీ సాటిన్ గారు చెప్తున్నారు. సో మేజర్ ఏరియాస్ ఏమేమి ఉన్నాయండి అన్నది ఈ చాప్టర్ వైజ్ ఆయన పుస్తకంలో ఇవ్వడం జరిగింది. వర్క్ అండ్ లీజర్ అంటే మరి రాబోయే కాలంలో వర్క్ అని ఎలా ఉంటుంది, మరి ఫ్రీ టైంలో ఏం చేస్తాం అన్న అంశాలపైన ఒక చాప్టర్ చెప్పారు. అలాగే హౌసింగ్ పైన అంటే రాబోయే కాలంలో మన ఒక హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, అలాగే ఫుడ్ అండ్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, కంట్రోల్ ఓవర్ లైఫ్ అండ్ డెత్ అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనకి ఇప్పుడు ఉన్నట్టుగా 70-80 ఇయర్స్ ఉండదండి. మోర్ దాన్ 500 ఇయర్స్ పైన ఉంటారు, అందరు బతుకుతారు. ప్లస్ ఇచ్ఛా మరణం అన్నది ఉంటుంటా. ఇప్పుడు భీష్ముడు చూడండి, ఇచ్ఛా మరణం ఉంది. మనం మహాభారతంలో చెప్పుకుంటూ ఉంటాం. భీష్ముడికి చావు అన్నది ఏంటో తెలియదు. చావు ఆయన పిలిస్తే వస్తుంది. ఆయనకి ఇచ్ఛా మరణ శక్తి ఉంది, ఆయనకి ఒక వరం ఉంది అని మనం మహాభారతంలో చెప్పుకుంటాం. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా అలాంటి ఇచ్ఛా మరణ శక్తి అన్నది ఉంటుంటారు రాబోయే కాలంలో. అంటే 2029 ఎప్పుడైతే మన సోలార్ సిస్టమ్ అంతా కూడా మనం అది ఫోటాన్ బ్యాండ్ లో వెళ్ళిపోతున్నాం, మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగిపోతుంది. మన చావు కావాలనుకుంటే చనిపోతాం, లేకపోతే అలాగే కంటిన్యూ అవుతాం. అంటే 500 ఇయర్స్ అయినా 1000 ఇయర్స్ అయినా
మనం అలా కంటిన్యూ అవుతాం అనమాట. అలాగే వార్ అండ్ వైలెన్స్ అన్నది ఫ్యూచర్ లో అసలు ఉండదండి. రిలీజియన్ అన్నది, రిలీజియన్స్ అన్ని ఉండవు. ఓన్లీ స్పిరిచువాలిటీ అన్నదే ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈ దీనిపైన ఒక చాప్టర్ ఉంది. మళ్ళీ ఫైనాన్స్ అండ్ మానిటరీ సిస్టమ్ ఎలా ఉంటుంది అన్న పైన ఒక చాప్టర్ ఆయన రాశారు. ఎన్విరాన్మెంట్, పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, మరి ఫ్యూచర్ లో మన పాలిటిక్స్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి, అవి ఎలా ఉంటాయి. మళ్ళీ తర్వాత అద్భుతమైనది ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది ఎలా ఉంటుంది అన్నది కూడా ఆ అంశం పైన ఒక చాప్టర్ ఆయన రాయడం జరిగింది. సో ఇవాల్టి ప్రెజెంటేషన్ లో మన సొసైటల్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అన్న అన్న విషయం పైన తెలుసుకుందాం. సో మన ప్రజెంట్ సొసైటీ ఏంటంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ తో ఉంది. మన ఒక భావనలన్నింటినీ ఇక్కడ అంచపరిచేస్తున్నారు. మన సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ గౌరవాన్ని కూడా మనం అంచేస్తున్నారు చాలా మంది. సో ఇలాంటి స్ట్రెస్ఫుల్ లివింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏమవుతుందంటే మనం మనం ఒక డిసీజెస్, ఫిజికల్ ఇల్నెస్ ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. ఏ ఒకటి చేయాలన్నా కన్నా మనం ఎంతో ఒత్తిడి, ఈ చిన్న పిల్లలు కూడా లోన్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు, నువ్వు ఖచ్చితంగా ఈ చదివి తీరాల్సిందే, మేము చెప్పాం కాబట్టి నువ్వు డాక్టర్ అయ్యి తీరాల్సిందే. అంతే తప్ప వాడము వేరే ఏమైనా ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు క్రికెట్ ప్లేయర్ అవుదాం అని అనుకుంటున్నాము, అవన్నీ పట్టించుకోవట్లేదు. లేదు నువ్వు ఇంజనీరింగే చేయాలి, లేదా నువ్వు డాక్టరే చేయాలని మరి ఖచ్చితంగా వాళ్ళని ప్రెషరైజ్ చేయడం జరుగుతుంది తల్లిదండ్రులు. సో అది ఆ పిల్లలందరికీ కూడా చాలా చిన్నప్పటి నుంచే చాలా స్ట్రెస్ లెవెల్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే స్ట్రెస్ ఎక్కువగా ఉందో వాళ్ళు చిన్నప్పటి నుంచి డయాబెటిక్ అయిపోతున్నారు. చిన్నప్పటి నుంచి కళ్ళకు సంబంధించిన మరి రోగాలు, మయోపియా, హైపర్ మెట్రోపియా లాంటి రోగాలు కూడా వస్తున్నాయి. సో వాళ్ళకి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా చిన్నప్పటి నుంచే అయిపోతున్నారు. తర్వాత స్థూలకాయం వాళ్ళందరికీ వస్తుంది. మనం చాలా చూస్తున్నాం, చిన్నపిల్లలందరికీ కూడా మరి ఎంతో స్థూలకాయాలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువై. సో ఇలాంటివన్నీ ఈ కండిషన్ ఇప్పుడు మనకి ఇన్నో సొసైటీలో ఉన్నాయన్నమాట. అలాగే సో అవర్ అవర్ నీడ్స్ టు బి బెటర్ దెన్ ది అదర్ పర్సన్ డ్రైవ్స్ అస్ టు డూ థింగ్స్ విచ్ వుడ్ నాట్ డూ అదర్వైజ్. సో వేరే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయడం కోసం మనం చాలా మట్టుకు మనం ఈ ఒక ప్రెజెంట్ సినారియోలో, ప్రెజెంట్ సొసైటీల్ స్ట్రక్చర్స్ లో మనం చేస్తూ ఉంటాం. సో ప్రతి చోట ఈగో అన్నది డీల్ అవుతూ ఉంటుంది. మన ఈగోతో అందరూ వ్యవహరిస్తూ ఉంటారు. నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే బిజినెస్ లో కూడా మనం చూస్తుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ కూడా మనం ఈ ఒక్క సొసైటీలో జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే మనం చెప్పుకున్నాం, మనం ఒక స్కూల్స్ నుంచి స్టార్ట్ అవుతాం. ఎంతో స్ట్రెస్ఫుల్ లైఫ్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దానికి కారణమైన మరి టీచర్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఒక్క కాంపిటేటివ్నెస్ అన్నది వాళ్ళకి వాళ్ళలో నేర్పిస్తున్నారు. అంటే ఈ వరకు మన స్టూడెంట్స్ లో కూడా నేను ఫస్ట్ రావాలంటే అవతల పక్కవన్ని తొక్కి నేను ఎదగాలి, నా నోట్స్ వాడితో షేర్ చేసుకోకూడదు, నా నోట్స్ షేర్ చేసుకుంటే వాడి ముందు వచ్చేస్తాడేమో అన్న భావన వాళ్ళల్లో, ఆ పిల్లల్లో వాటికి ఆ స్ట్రెస్ కి కారణం అవుతుంది అనమాట. అలాగే మనం చెప్పుకున్నట్టు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువ అయిపోతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిస్టమ్. కానీ రాబోయే కాలంలో ఎలా ఉంటుందండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద న్యూ వరల్డ్ ఎలా ఉంటుంది, హై లెవెల్ సొసైటీ ఉంటుంది, ప్యూర్లీ ఆన్ కోఆపరేటివ్ బేసిస్. మన జపాన్ లో కూడా నేను ఒక ఎడ్యుకేషన్ సంస్థతో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారండి, జపాన్ లో ఇప్పటికీ కూడా వాళ్ళకి స్వీట్ పొటాటో యాక్టివిటీ అనేసి ఒకటి ఉంటుంట. అంటే స్వీట్ పొటాటో అంటే స్వీట్ పొటాటోని ఆ భూమిలోంచి తీయాలన్నమాట. పిల్లలందరికీ చెప్తారు ఆ స్వీట్ పొటాటోని ఆ భూమిలోంచి తవ్వి తీయమని. సో ఎవరైనా ఫస్ట్ తీశారనుకోండి, వాడు ఏం చేస్తారంటే కనుక మిగతా వాడి పిల్లల మీద వాళ్ళ పక్కన ఉన్న స్టూడెంట్ కి పోయి హెల్ప్ చేస్తాడన్నమాట. వాడికి రావట్లేదు, వీడికి అయిపోయింది తొందరగా, వీడేం చేస్తారు, వాడు పక్కన ఉన్న వాడొక క్లాస్‌మేట్ ఉంటారు కదా, వాడికి పోయి ఆ స్వీట్ పొటాటోని ఆ భూమిలోంచి తవ్వి తీయడానికి హెల్ప్ చేస్తారు. సో అలా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు తప్ప, ఫస్ట్ వచ్చాడు కదా అనేసి వాడికి ప్రైజ్ ఇవ్వడం, వాడు లాస్ట్ వచ్చాడు కదా అని వాడిని తొక్కేసేయడం, అలా అన్న సిస్టమ్ జపాన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదండి. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రతి చోట రాబోయే కాలంలో ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుని, ఒకళ్ళనొకళ్ళు షేర్ చేసుకునే సిస్టమ్ రాబోయే కాలంలో ఉంటుంది. దేర్ ఈస్ నో గ్రేడ్స్. వాడు ఓకే 80% వచ్చి 90% వచ్చిందా వాడు వాడు బెస్ట్. మిగతా నీకు 30% వచ్చిందా నువ్వు వేస్ట్. అలాంటి సిస్టమ్, గ్రేడింగ్ సిస్టమ్ అన్నది ఉండదన్నమాట. ఏ ప్లస్ ఇలాంటివన్నీ ప్రతి వాళ్ళు కూడా మరి ఎంతో సంతోషంగా మరి ఆ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటారు. అలాగే అడ్మిషన్ టు వేరియస్ క్లాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ ది ఇంట్రెస్ట్ అలోన్. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఒక స్టూడెంట్ ఆ క్లాస్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ లేకపోతే వాడు వెళ్ళడు. అలాగే నో ఎగ్జామినేషన్ పాస్ ఫెయిల్ అన్నది కూడా రాబోయే కాలంలో ఉండదు. నో అకాడమిక్ డిగ్రీస్ అన్నది కూడా ఇవ్వడం జరగదు. మీరు ఎందుకు చదువుకుంటారు అంటే జ్ఞానం పొందడం కోసమే. తర్వాత వాళ్ళ సంతోషంతో అది చదువుకుంటారు తప్ప ఈ ఎగ్జామినేషన్స్ కానీ, ఈ గ్రేడింగ్ సిస్టమ్ కానీ రాబోయే కాలంలో ఉండదని మరి డాక్టర్ సన్నీ సాటిన్ గారు తన పుస్తకంలో చెప్పడం జరిగిందన్నమాట. లెర్నింగ్ విల్ బి అన్ యాక్టివిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్.
అది ఒక మరి ఎంతో సంతోషకరమైన యాక్టివిటీ. మనం ఎన్నో యాక్టివిటీలు సరదా కోసం అని మనం ఏం చేస్తామండి, మనం ఒకసారి గిటార్ నేర్చుకుంటూ ఉంటాం, మ్యూజిక్ నేర్చుకుంటూ ఉంటాం, లేదా సరదాగా చెస్ ఆడుకుంటూ ఉంటాం. సో రాబోయే కాలంలో ఎడ్యుకేషన్ కూడా ఒక ఫన్ యాక్టివిటీ కింద, సంతోషకరమైన యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తారట. సో సన్నీ సాటిన్ ఒక వ్యూస్ మనం ఇందాక చెప్పుకున్నాం. మరి అమితాబ్ బచ్చన్‌ని సన్నీ సాటిన్‌కి బాగా పరిచయం అంట. సన్నీ సాటిన్ వాళ్ళ ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండేవాడట. సో ఒకసారి సన్నీ సాటిన్ అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఇంటికెళ్ళాడట. వెళ్తే గనుక ఆ అబ్బాయి చాలా స్ట్రెస్‌లో ఉన్నాడట. వాళ్ళ నాన్నగారు హరివంశ్ రాయ్ బచ్చన్ అన్నది మరి ఎంతో ఫేమస్ పోయెట్ అన్నమాట. 'మధుశాల' అన్నది ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాయడం జరిగింది. మరి ఎంతో అప్పటికే చాలా ఫేమస్ అన్నమాట. హరివంశ్ రాయ్ బచ్చన్. అంటే అమితాబ్ బచ్చన్ వాళ్ళ ఫాదర్. ఆయనకేమో సన్నీ సాటిన్ ఈ అబ్బాయేమో అప్పటికే ఇంజినీరింగ్ చదువుతూ ఉండేవాడు. కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూ ఉండేవాడన్నమాట. ఈ అబ్బాయి అంటే చాలా ఇదిగా ఉండేది. మౌజుగా ఉండేదిట. ఈ అబ్బాయేమో శుభ్రంగా మరి కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు బాంబేలో. మరి మన అబ్బాయి చూస్తే ఏమో వాడసలు ఏం చదవట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఏదో ఫిల్మ్స్ అంటాడు, ఇదంటాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. అసలు ఏం చేస్తాడో అది అనేసి అనుకుంటూ ఉండేవాడట. కానీ మనందరికీ తెలుసు మరి ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ ఆ ఫిలిమ్స్‌లో వచ్చాడో మరి ఎంతో ఎత్తుకి ఎదిగాడు. అలాగే మరి ఎంతో అవార్డ్స్‌లు, రివార్డ్స్‌లు పొందాడు. మరి అమితాబ్ బచ్చన్ అంటే తెలియని వాళ్ళు మరి ఇవాళ లేరు. సో, అలాంటి టైంలో, అలాంటి సిట్యుయేషన్‌లో అలా ఆ ఎడ్యుకేషన్ పైన వాళ్ళ ఒక వ్యూస్ ఎలా ఉండేవి అనేది ఈ ఒక చాప్టర్‌లో షేర్ చేసుకోవడం జరిగిందనమాట. సో, ఇంజినీరింగ్ వర్సెస్ మెడిసిన్ మనం చెప్పుకున్నట్టుగా నువ్వు ఇంజినీరింగ్ చేయాలి లేదా మెడిసిన్ చేయాలి. ఆ రెండే అప్పుడు డామినేషన్‌లో ఉండేవిట. సో, ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఎప్పుడు డాక్టర్ సన్నీ సాటిన్ ఆ ఒత్తిడిలో పడి మరి ఖచ్చితంగా అతను ఇంజినీరింగ్ చేశారు. కెమికల్ ఇంజినీరింగ్ చేశారు. మరి యూఎస్ ఎళ్ళినప్పుడు అక్కడికి యూఎస్‌కెళ్ళి టీచర్ కింద వెళ్ళినప్పుడు చూస్తే కనుక యూఎస్‌లో కూడా అందరూ కూడా స్టూడెంట్స్ ఎందుకు వచ్చేవారంటే ఆ గ్రేడ్స్ కోసమే వచ్చేవారట. ఆ గ్రేడ్స్ చదివితే గనుక ఇది వచ్చేది. ఎవరు నేను ఇది సబ్జెక్ట్‌లో నేను ఇంట్రెస్ట్ ఉంది అని ఎవరు వచ్చేవారు కాదట. సో, అది గమనించి అతను ఏం చేశారంటే కనుక లేదు లేదు నేను టీచర్ కింద ఉంటే కనుక నా నాకు ఇంట్రెస్ట్ కూడా పోతుందనేసి అప్పుడు అది మానేసి ఆయన వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆయన అసలు మనం మనకేం కావాలి అది అది సాధించుకునే ఆ టెక్నిక్ తెలుసుకొని మనం సాధించుకోవాలి తప్ప, మనం గుడ్డొద్ది మాలోకల్న ఏదో వెళ్ళిపోకూడదు అన్నది ఆయన ఒకటి ఆ కాన్సెప్ట్‌ని చెప్పడం జరిగిందనమాట. అక్కడ తర్వాత తర్వాత ఆయన వర్క్‌షాప్స్ కండక్ట్ చేయడం మొదలుపెట్టారు. మనకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఏవైతే చదవాలనిపిస్తే దాంట్లో మనం ఇంట్రెస్ట్ చూపించాలి అన్న అంశం పైన మరి ఎన్నో కాంటాక్ట్స్ చేశారు. హిప్నోటిక్ రిగ్రెషన్ అది చేసేవారట డాక్టర్ సన్నీ సాటిన్. మరి హిప్నోటిక్ రిగ్రెషన్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఇలాంటివన్నీ ఎన్నో టెక్నిక్స్ ద్వారా ఆయన మరి ఫ్యూచర్‌లో జరిగేవి ఏమేమి జరుగుతాయి, ఎలాంటి ఎలాంటి చేంజెస్ వస్తాయి అన్నది ఈ అంశం పైన ఎంతో రిసర్చ్ చేసి మనకి ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో, అంచేత ఖచ్చితంగా మనందరూ కూడా కుదిరితే కనుక మన ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో కానీ ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని చదివి తీరాలన్నమాట. సో, ఆ పుస్తకంలోంచే నేను ఈ యొక్క ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. సో, రిమోట్ వ్యూయింగ్ అన్నది 2012 నుంచి అది నిలిపివేశారండి. రిమోట్ వ్యూయింగ్ అంటే ఏంటి అంటే కనుక, మనం ఒక హిప్నాటిక్ స్టేట్ లాగా ఒక ఒకతన్ని కూర్చోపెట్టి మన ఒక హిప్నోటిక్ రిగ్రెషన్ స్టేట్‌లో ఉండి అతన్ని పంపిస్తానన్నమాట. చూస్తే కనుక ఫలానా డైరెక్షన్‌లో నువ్వు ఏం చూస్తున్నావు అంటే ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయి. ఫలానా ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నాయి. ఫలానా ట్రైన్ ట్రాక్ కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. అది అని చూస్తాడన్నమాట. సో, ఇది అమెరికన్స్ తర్వాత రష్యన్స్ వీళ్ళందరూ ఏం చేసేవారంటేట సో, ఇవన్నీ కూడా హిప్నోటిక్ రిగ్రెషన్ అంటే ఇది ఒక రిమోట్ వ్యూయింగ్ ద్వారా అంటే మనం ఫోర్స్డ్ వ్యూయింగ్ ద్వారా వాళ్ళ చేత ఫలానా డైరెక్షన్‌లో ఏమేమి ఉన్నాయో అని చూసుకునేవారట. అంటే అమెరికన్స్ ఎప్పుడు రష్యన్ మీద ఎప్పుడూ ధ్యాస ఉండేది. ఆ రష్యన్స్ వాళ్ళు ఎన్ని వార్ హెడ్స్ తయారు చేశారు. లేకపోతే వాళ్ళు ఇంకా ఏమేమి వాళ్ళకి ఈ ఈ వార్ హెడ్స్ తయారు చేయడానికి ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రిమోట్ వ్యూయింగ్ ద్వారా చూసేవారు. అంటే ఒక వ్యక్తిని ఒక హిప్నాటిక్ స్టేట్‌లో పంపించి, ఆ హిప్నాటిక్ స్టేట్ నుంచి అవతల శత్రువుకు అయిన కంట్రీస్‌లో ఉన్న ఆ వార్ హెడ్స్ కానీ లేకపోతే ఆ ఎయిర్ ఫోర్స్ బేసెస్ కూడా అవన్నీ చూసుకునేవారట. చూసి దానికి తగ్గట్టుగా వీళ్ళు మిసైల్స్ తయారు చేసుకోవడం కానీ, లేకపోతే దాన్ని ఎలా టార్గెట్ చేయాలని అది ఒక వార్ స్ట్రాటజీని తయారు చేసుకునేవారట. సో, ఇవంతా కూడా 2012 తర్వాత రిమోట్ వ్యూయింగ్ అన్నది జరగదండి. వాళ్ళు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళు చేయలేకపోతారు. ఎందుకంటే కనుక మనం ఒక సమయానికి మనం చెప్పుకున్నాం. మన థర్డ్ డైమెన్షన్ నుంచి ఫోర్త్ డైమెన్షన్‌లోకి 2012 డిసెంబర్ 31 2012 కల్లా ఫోర్త్ డైమెన్షన్‌లోకి మనం ఎంటర్ అయిపోయాం.
ఎప్పుడైతే మనం 4th డైమెన్షన్లో ఎంటర్ అయిపోయాం, మనం ఒక ఎనర్జీస్ అన్ని కూడా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు 3rd డైమెన్షన్ అన్నది పాత చింతకాయ పచ్చడి అయిపోయింది అనమాట. 4th డైమెన్షన్ అన్నది కొత్త చింతకాయ పచ్చడి. ఆ January 1, 2013 నుంచి మనం 4th డైమెన్షన్లో ఎంటర్ అయిపోయాం. అలాగే 2029 తర్వాత మనం ఖచ్చితంగా 5th డైమెన్షన్లోకి ఎంటర్ అయిపోతాం. ఎప్పుడైతే 5th డైమెన్షన్లో ఎంటర్ అయిపోతాం, ఈ పాత కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి ఉండవు అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఈ సెషన్లో ఏం చెప్పుకున్నాం? ఫ్యూచర్ ఎడ్యుకేషన్ విల్ బి ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ విల్ బి నో సప్రెషన్ ఆఫ్ వన్స్ ఫ్రీ విల్. మనకి ఎవరైనా ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్ చదవాలనుకుంటే కనుక వాడి యొక్క ఫ్రీ విల్ తోనే చదువుతారు. ఇంట్రెస్ట్ తో ఉంటేనే ఆ ఒక సబ్జెక్ట్ చదువుకుంటారు తప్ప ఎవరో పేరెంట్స్ చెప్పారని చదవడం, లేకపోతే సొసైటీలో ఈ ఒక డిగ్రీ చదువుతున్నారు అనేది చదవడం అలా ఉండదు. సో వాళ్ళ స్టూడెంట్స్ మధ్యన కాంపిటీషన్ కూడా ఉండదు. అలాగే మరి స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఎంతో సంతోషంగా మరి చదువుకుంటారు. గ్రేడ్ సిస్టమ్ అన్నది ఉండదు, ఎగ్జామినేషన్స్ అన్నవి ఉండవు. పిల్లలందరికీ కూడా స్పిరిచువాలిటీ, మోరల్ సైన్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంటారు. మనం ఇప్పుడైతే స్పిరిచువల్ సైన్స్ అన్నది మనం కంపల్సరీగా పెట్టించాల్సి వస్తుంది. కానీ రాబోయే కాలంలో ఏంటంటే స్పిరిచువాలిటీ అండ్ మోరల్ సైన్స్ అన్నది కూడా సబ్జెక్ట్స్ కింద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సహజంగానే చెప్పడం జరుగుతుంది. అలాగే చిల్డ్రన్స్ విల్ బి ప్రొవైడ్ విత్ ఈ యాక్టివిటీస్ లైక్ డ్రాయింగ్, స్విమ్మింగ్, మ్యూజిక్ ఇలాంటివన్నీ ఇలాంటివన్నీ చెప్తారు. అంటే తప్ప నాన్ కాంపిటేటివ్ స్పోర్ట్స్ మళ్ళీ దాంట్లో కూడా కాంపిటీషన్ పెట్టి, డ్రాయింగ్ పెట్టి, అదే మ్యూజిక్ కాంపిటీషన్ పెట్టకుండా సహజంగా మరి వాళ్ళకి పరిచేందుకు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంటారు. అలాగే ఫ్యూచర్ లో కూడా వీడియో గేమ్స్ అన్నవి వైలెన్స్ తో, ఇప్పుడు చూసేయండి ఎలాంటి వీడియో గేమ్స్ ఉంటాయి పిల్లలందరూ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అన్ని వైలెన్స్ తో కూడి ఉంటాయి. గన్ షూటింగ్ అంటారు, అక్కడ ఏదో ఉంటాయి షూటింగ్ అంటారు. ఎప్పుడైనా మీరు మామూలుగా మాల్స్ లో వాటిని చూస్తే మన హైదరాబాద్ లో ఎన్నో మాల్స్ ఉన్నాయి. దాంట్లో కూడా వైలెన్స్ తో కూడిన వీడియో గేమ్స్ ఉన్నాయండి. అవి ఎప్పుడైతే వైలెన్స్ తో కూడిన వీడియో గేమ్స్ ఉంటాయో మన పిల్లలందరికీ కూడా మన మానసికంగా మన వైలెన్స్ చేయాలి, మన గన్ చేసి పేల్చాలి అన్నది ఆ మైండ్ లో దూరిపోతుంది అనమాట. అది అంచేతే మనం చూసాం, మనం చాలా యుఎస్ లో మనం రీసెంట్ గా కూడా చూసాం. చాలా మంది పిల్లలు ఆ గన్ తీసుకొచ్చి గన్ కల్చర్ అనేసి ఉంది అక్కడ. సో రాగానే వాళ్ళ స్టూడెంట్స్ అందరినీ కాల్ చేసి చంపేశారు. 10 స్టూడెంట్స్ ఉండే 10 మందిని కాల్ చేశారు. లాస్ట్ లో వాడి కూడా కాల్చుకొని చచ్చిపోయాడు. సో ఇలాంటి గన్ కల్చర్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన వీడియో గేమ్స్ ద్వారా మన పిల్లలందరూ అలా హింసాత్మకంగా తయారవుతారు. మన మూవీస్ నిండా కూడా హింసే ఉంటుంది. సో రాబోయే కాలంలో వీడియో గేమ్స్ అనేది కంప్లీట్ గా బ్యాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా చూస్తే మనం ఎంతో కొన్ని చైనీస్ యాప్స్ లో మరి హింసకరమైన గేమ్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఇలాంటి వీడియో గేమ్స్ అన్నదే లేకుండా మొత్తం కంప్లీట్ గా బ్యాన్ అయిపోతుంది అనమాట. సో రిమోట్ వ్యూయింగ్ అన్న గురించి చెప్పుకున్నాం. రిమోట్ వ్యూయింగ్ అంటే హిప్నాటిక్ స్టేట్ లో వాళ్ళని తీసుకెళ్లి ఆ శత్రు దేశాల్లో ఎయిర్ బేస్ ఎక్కడ ఉంది, ఆ తర్వాత వార్ హెడ్స్ ఎక్కడ ఉన్నాయి, అలాంటివన్నీ చూడడం జరిగేది. అవంతా కూడా 2012 తర్వాత బ్యాన్ అయిపోతుంది. సో ఇంకేం ఉండదు అనమాట. సో మరి ఇవాల్టి సెషన్ కి ఇంతే. మరి ఈ ఒక సెషన్ కి లాస్ట్ లో వచ్చేసాం మనం. మరి ఎన్ఎస్ రావు గారు ఒక సందేశంతో ఇవాల్టి సెషన్ ని మనం ముగిద్దాం. ఎస్ సార్, మీ యొక్క సందేశం. ఎస్ సార్. హలో సార్, ఎన్ఎస్ రావు గారు. మళ్ళీ కృష్ణా పిరమిడ్ సెంటర్ ఒక వ్యవస్థాపకులు శ్రీ ఎన్ఎస్ రావు గారు మనతో పాటు జూమ్ లో ఉన్నారు. సో మరి ఆయన ప్రెజెన్స్ మనకి ఎంతో మంచిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మనం ఇలా జూమ్ సెషన్ లో కలుసుకోగలుగుతున్నాం. అలాగే మనతో పాటు ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా మరి ఎంతో కృతజ్ఞతలు, ఇవాళ మన సెషన్ లో వచ్చారు. తర్వాత మన ధ్యాన మిత్రుడైన శ్రీ కోటేశ్వరరావు గారు మనకి ఈ జూమ్ ప్లాట్ఫామ్ ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మనం కోటేశ్వరరావు గారికి మరి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ, తర్వాత ఈ సెషన్ లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క మాస్టర్ కి ధన్యవాదాలు చెప్పుకుంటూ
మరి ఇవాల్టి ఒక సెషన్ని మనం ఇక్కడే ముగిస్తున్నాం. మరి నెక్స్ట్ సాటర్డేని మనం ఖచ్చితంగా మనం జూమ్లో కలుసుకుందాం. ఇదే సమయానికి 5:30 to 6:30 మెడిటేషన్ చేసుకుందాం. అలాగే 6:30 to 7:15 దాకా మనం ఒక స్పిరిచువాలిటీ పైన టాక్స్ ఉంటాయి. అది చేసుకుంటూ మనం ముగించేద్దాం. సో ధ్యాన మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. అండ్ మళ్ళీ నెక్స్ట్ సాటర్డేని కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.